హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? వాల్ట్ డిస్నీ 101 డాల్మేషియన్. హలో మిత్రులారా, నా పేరు పొంగో మరియు మీ కుడివైపున మీరు చూస్తున్న వ్యక్తి నా గురువు రోజర్ రాడ్క్లిఫ్. అతను సంగీతకారుడు, గొప్ప కళాకారుడు. అతని పైపులు మరియు పియానో సంతోషంగా ఉండటానికి సరిపోతుంది. మేము ఒకరినొకరు చాలా ప్రేమిస్తాము మరియు మేము కలిసి చాలా సంతోషంగా ఉన్నాము. అతను తన పాటలను కంపోజ్ చేస్తున్నప్పుడు నేను పొంగో ప్రతిబింబించడానికి నన్ను అంకితం చేస్తున్నాను. నేను తాత్విక కుక్కను, మీరు వెంటనే అర్థం చేసుకుంటారు. పగటిపూట మంచి ఆహారం, తన యజమాని యొక్క ఆప్యాయత, నిద్రించడానికి వెచ్చని ప్రదేశం మరియు రోజువారీ నడకతో సంతృప్తి చెందేవాడు. అలాగే ప్రతి కుక్కకు ఉన్న అవసరాలు. అతను కాదు, ఒక తత్వవేత్త ఆలోచిస్తాడు. మరియు నేను నా యజమానిని చూసినప్పుడు, అతను సృష్టించే మరియు అందరూ మెచ్చుకునే రాగాలను వినడానికి నేను నా చెవులు సాగదీసినప్పుడు, నేను మేఘాలలో ఉన్నట్లుగా కనిపించినప్పుడు, నేను ఆలోచిస్తున్నాను. సరే, పరిచయాలు పూర్తయ్యాయి మరియు ఇప్పుడు నేను ఎలాంటి కుక్కనని మీకు తెలుసు. మేము మిమ్మల్ని గొప్ప సాహసయాత్రకు తీసుకువెళ్లబోతున్నాము. మేము అతిశయోక్తి చేస్తున్నామని కొందరు అనుకునేంత అద్భుతమైన సాహసం. కానీ లేదు. కాబట్టి ఏమిటి? మీరు క్రింది పేజీలలో చదివేవన్నీ స్వచ్ఛమైన సత్యం. ఇది నిజంగా జరిగింది. నా కుటుంబం మరియు నా ప్రియమైన గురువుల ఉత్తేజకరమైన కథ ప్రారంభమవుతుంది. అయ్యా, ఇది లండన్లో వసంతకాలం మరియు సూర్యుడు మా బ్యాచులర్ అపార్ట్మెంట్ ముందు ఉన్న పార్కును ప్రకాశింపజేస్తాడు. నా కుక్క గుండె విసుగు చెందింది. నేను ఒంటరిగా ఉన్నాను. రోజర్, నా గురువు కూడా ఒంటరిగా ఉన్నాడు. కానీ అతను తన సంగీతం కోసం మాత్రమే జీవిస్తాడు. మా ఇద్దరికీ మంచి కంపెనీ కావాలి. అమ్మా, మన జీవితాలు ఎలా మారుతాయి! మీరు వసంతకాలంలో లండన్ సందర్శిస్తారు. వీధుల్లో చాలామంది అందమైన అమ్మాయిలను చూడండి. చూద్దాం, ఈ రోజు మన కిటికీ గుండా ఎవరు వెళతారు? ఒక మిస్ పూడ్లే, చాలా అహంకారి. అంతేకాకుండా నేను యజమానిని ఇష్టపడను. ఒక బాక్సర్ అమ్మాయి తన సొంత మనోజ్ఞతను కలిగి ఉంటుంది, కానీ ఆమె కూడా తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉండాలి మరియు ఆమె భాగస్వామి ఖచ్చితంగా పైపు పొగను ఇష్టపడదు. డాచ్షండ్, స్పానియల్, ఆఫ్ఘన్. ఏ అమ్మాయిలు? నిజానికి నేను ఎందుకు చింతిస్తున్నానో నాకు తెలియదు. రోజర్ బహుశా వీటిలో ఏదీ ఇష్టపడకపోవచ్చు. మా ఇద్దరికీ సరిపోయే యజమాని మరియు కుక్కను కనుగొనడం కూడా చాలా కష్టం. మనం ఇంతకాలం ఒంటరిగా ఎందుకు ఉన్నామో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. కానీ నా కళ్ళు ఏం చూస్తాయి? ఎంత మధురమైన అమ్మాయి అంటే, మిస్ బాగుంది, అందగాడు, గౌరవప్రదమైనది, తెలివైనది. మరియు అమ్మాయి కూడా చెడ్డది కాదు. ఇది ఒక అద్భుతం. ఏమి జత! రోజర్ వారిని చూస్తే. కానీ రోజర్ తన పియానోతో చాలా బిజీగా ఉన్నాడు. మధ్యాహ్నం నడకకు ఇంకా గంటన్నర సమయం ఉంది. ఆ సమయానికి అందమైన అపరిచితులు దూరంగా ఉంటారు. ఆలోచించు పొంగో, ఆలోచించు. నా దగ్గర ఇది ఇప్పటికే ఉంది. నేను గడియారాన్ని ముందుకు తీసుకెళ్తాను. రోజర్ ఈ చిన్న ఉపాయం గమనించలేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. డింగ్ డింగ్ డాంగ్. వావ్ వావ్ వావ్. ఓహ్, ఇది వెళ్ళడానికి సమయం. ఈ రోజు నా సమయం ఎంత త్వరగా గడిచిపోయింది. కానీ పొంగో, తొందరేమిటి? నా యజమాని ఎంత నిర్దోషి! నాకు తెలిసిందనుకుంటాను, కానీ వృధా చేయడానికి ఒక్క సెకను కూడా లేదు. నేను ఇప్పటికే ఆమె నోటిలో ప్రతిదీ ఉంచాను. ఆమె జాకెట్, ఆమె టోపీ, నా పట్టీ. నాకు పట్టీ చాలా ఇష్టం లేదు.
నేను పార్క్లో స్వేచ్ఛగా పరిగెత్తడానికి ఇష్టపడతాను. కానీ ఈసారి నాకు నా ప్రేమ మార్గదర్శకత్వం అవసరం. మీకు ఇప్పటికే తెలిసిన వాటిని చేయడంలో ఆసక్తి ఉన్నందున అతన్ని అక్కడికి తీసుకెళ్లడం అవసరం. అయ్యో, మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము. దేవునికి ధన్యవాదాలు. మేము ఇప్పటికే పార్కుకు చేరుకున్నాము. అయితే అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? లేదు, మీ ఆఫ్ఘన్ కుక్క కారణంగా నీతో పెయింటర్ లేడు. బాక్సర్తో బొద్దుగా ఉండే అమ్మాయి లేదు. అందమైన జీవి. నువ్వు ఎక్కడ ఉన్నావు? పోంగో, నీ తప్పు ఏమిటి? ఎందుకు అంత పరుగెత్తుతున్నావు? వసంతం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఆహ్, చివరకు వారు అక్కడ ఉన్నారు. ఎంత బాగుంది. యజమాని చదువుతాడు. చిన్న కుక్క ఆసక్తి కళ్లతో నా వైపు చూసింది. అంతా బాగానే ఉంది. ఇప్పుడు చాలా కష్టమైన విషయానికి ఏమిటంటే మనమందరం ఒకరినొకరు తెలుసుకుందాం. తగినంత అవమానం. రోజర్ యొక్క పర్మిషన్ లేకుండా అతని దగ్గర టోపీ తీసుకుని ఆ అమ్మాయికి కానుకగా ఇస్తాను. అయితే ఎంత మంచి కుక్క, మిస్. టోపీ యజమాని కూడా చాలా బాగుంది. మంచిది. ఇది ఏమిటి? ఒక మెమోరాండం. నా ధైర్యసాహసాలకు క్షమాపణ చెప్పాలని రోజర్కు ఆలోచన వస్తుంది. నన్ను క్షమించండి, మిస్. కుక్క కొంచెం వింతగా ఉంది. చింతించకండి పెద్దమనిషి, నేను చేస్తాను. నిందించు. నేను మాట్లాడటం, తిరగడం మరియు తిరగడం కాదు. పురుషులు కొన్నిసార్లు ఎంత మూర్ఖులు. మరోవైపు కుక్కలకు చాలా ఎక్కువ వనరులు ఉన్నాయి. కుక్క. అతను తన యజమాని కంటే తెలివైనవాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను మీ జీవితంలో డాల్మేషియన్ అని మీరు ఇప్పటికే గ్రహించి ఉండవచ్చు. మనల్ని మనం ఇచ్చుకున్నాము. మా యజమాని తన బంధాలలో చిక్కుకుపోయాడని, పేదవాడు చెరువులో పడ్డాడని మేము గ్రహించాము. వారు బయటకు వచ్చినప్పుడు ఉన్నాయి. నేను సూప్ తింటాను. కానీ అనిత, ఇది అమ్మాయి పేరు, చాలా మంచి హాస్యం మరియు జోకులు చూసి నవ్వుతుంది. మరి నెల రోజుల తర్వాత, అనిత, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఓహ్ అవును రోజర్, మీరు నన్ను అడుగుతారని నేను ఆశించాను. అంతా నేను ఊహించినట్లుగానే జరిగింది. ఈ ఇల్లు యజమానులు మరియు కుక్కలకు స్వర్గంగా మారింది. నేను ఆశిస్తున్నాను ఆనందం శాశ్వతంగా ఉండనివ్వండి. కానీ తలుపు యొక్క సాధారణ శబ్దం మనశ్శాంతికి భంగం కలిగిస్తుంది. పెర్డిటా మరియు నేను ఆశ్చర్యపోయాము. తలుపులోంచి వచ్చినది వెంట్రుకల తుఫాను. తలపై వెంట్రుకలు, బట్టలపై వెంట్రుకలు. వావ్, అతను బొచ్చుకోటు ధరించాడు. ఈ అమ్మాయికి పిచ్చి. ప్రశ్నలోని జంతువు పేరు క్రూయల్డ్ విలీ మరియు ఆమె అనిత పాత క్లాస్మేట్. ఆమె ఎప్పుడూ చాలా ధనవంతురాలు మరియు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆమె బట్టల పట్ల చాలా శ్రద్ధ వహిస్తుంది మరియు బొచ్చును ప్రేమిస్తుంది. ఇంతకాలం తర్వాత ఆమె ఎందుకు వచ్చింది? క్వెల్లా మాట్లాడదు. ఆమె అరుస్తూనే ఉంది. ఆమె అసహ్యకరమైన స్వరం మాకు సమాధానం ఇస్తుంది. ఓహ్ ప్రియమైన అనిత, పెర్డిటాకు కుక్కపిల్లలు ఉంటాయని వారు నాకు చెప్పారు. నేను డాల్మేషియన్ కుక్కపిల్లలను ప్రేమిస్తున్న అద్భుతమైన వార్త. వాళ్ళు పుట్టాక అవన్నీ నాకు ఇస్తానన్న మాట నిజం కాదా? క్రూయల్లా వెళ్ళిపోయాడు మరియు ఆమె వెళ్ళిపోయిన తర్వాత మేము అందరం చాలా ఉన్నాము. విచారంగా ఉన్నారు. పెర్డీ మరియు నేను కుక్కపిల్లలను వదిలించుకోవడం ఇష్టం లేదు. మేము అందరితో ఉండాలనుకుంటున్నాము. ఓ యజమానురాలు, మీరు వాటిని క్వెల్లాకు ఇవ్వగలరా? అనిత, చాలా వివేకం మరియు మంచి, రోజర్కు ధృవీకరించింది. మేము పిల్లలందరినీ ఉంచుతాము. దేవునికి ధన్యవాదాలు. మా మాస్టారు మమ్మల్ని నిరాశపరచరని నాకు ముందే తెలుసు. మేము మళ్ళీ ఎంత సంతోషంగా ఉన్నాము. నేను, పోంగో, ఒక వసంత మధ్యాహ్నం సృష్టించగలిగిన ఈ ఆనందాన్ని క్వెల్లా ఎప్పటికీ నాశనం చేయలేరు. పెద్ద రోజు వచ్చింది. క్షమించండి, నా ఉద్దేశ్యం పెద్ద రాత్రి.
అనిత మరియు నానీలు పెర్డీ కుక్క పిల్లలను ప్రపంచంలోకి తీసుకురావడానికి సహాయం చేస్తున్నప్పుడు నేను రోజర్ను శాంతింపజేస్తాను. అతను మా నాన్న కంటే చాలా భయపడ్డాడు. తలుపుకు అవతలి వైపు నుండి కొంచెం వెలుతురు మొరుగుతోంది. బామ్మ ఇప్పుడే వెళ్ళిపోయింది. మాకు శుభవార్త అందించండి. ఇప్పటికే వారు సింకోల్గా జన్మించారు. ఆ ముఖం, పొంగు, ఐసోన్ చేయవద్దు అన్ని అందమైన. నాని ఎందుకు జోక్యం చేసుకుంటుందో నాకు తెలియదు. ఇది నా ముఖంతో పాటు ఉత్సాహంగా ఉన్న ముఖం మాత్రమే కొత్త తండ్రి నుండి. ఇన్క్రెడిబుల్. నాని మళ్లీ బయటకు వచ్చాడు. కుక్కపిల్ల సంఖ్య 15 పుట్టినట్లు ప్రకటించింది. అతను దానిని గుడ్డలో చుట్టి తీసుకువస్తాడు. ఇది చాలా అందంగా ఉంది. ఇది స్లీపింగ్ బాల్ లాగా ఉంది. కుక్క పిల్లలన్నీ పుట్టాయి మరియు కుటుంబం ఇప్పుడు పూర్తయింది. నాని మరియు అనిత అద్భుతమైన మంత్రసానులు. మేము ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన తల్లిదండ్రులు. పెర్డిటా కొంచెం అలసిపోయింది, కానీ మంచి తల్లిలాగా. ఆమె ఇప్పటికే పిల్లలందరూ వెచ్చగా మరియు బాగా తినిపించేలా చూసుకుంటుంది. ఇంతలో నేను వాటిని ఒక్కొక్కటిగా లెక్కించాను. ఈ ప్రపంచంలో ఇంతకంటే గొప్ప ఆనందాన్ని మీరు ఊహించలేరు. రోజర్ స్వరపరిచారు. లల్లా లల్లా లాలి పాట మొత్తం కుటుంబంపై ప్రభావం చూపుతుంది. రాత్రి నిద్రపోవడం ఎంత ఆనందం. GRING. ఆ హేయమైన డోర్బెల్ తిరిగి వచ్చింది. శాంతి. నేను మా రాత్రిపూట సందర్శకుడి స్వరాన్ని వెంటనే గుర్తించాను. హ్యూలా డి విల్లే, ఆ భయంకరమైన స్త్రీ మళ్ళీ. ఓహ్ ప్రియమైన, అభినందనలు. అతని జన్మ కూడా తగ్గలేదని తెలుసుకున్నాను. నేను 15 కంటే ఎక్కువ కుక్క పిల్లలను ఇక్కడ ఉంచుతాను, కాబట్టి నేను కొనుగోలు మరియు విక్రయ ఒప్పందాన్ని తీసుకువస్తాను. వెంటనే సంతకం చేయండి. కుక్క పిల్లలు అమ్మకానికి లేవు. రోజర్ ధైర్యంగా మాట్లాడేవాడు. తిరస్కరణ ముఖంగా భయపడిన క్వెల్లా కోపంగా వెళ్ళిపోతాడు. రోజర్ చాలా ధైర్యవంతుడు. నిజంగా రోజర్ సందర్భానికి ఎలా ఎదగాలో తెలిసిన మాస్టర్. ఎంత సురక్షితం. మాకు గొప్ప యజమానులు ఉన్నట్లు మేము భావిస్తున్నాము. పెర్డిటా చాలా ఉత్సాహంగా ఉంది. పోంగో, మా యజమాని ఎల్లప్పుడూ మమ్మల్ని రక్షిస్తాడు. ఆ భయంకరమైన స్త్రీ గురించి నేను మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు. ఏం జరిగిందో పిల్లలకు తెలియలేదు. వారు సంతోషంగా ఆడుతున్నారు మరియు పెరుగుతున్నారు. కొంతమంది నిజమైన రాకుమారుడు. వారు ఎంత బాగా జీవిస్తున్నారు. ఇప్పుడు అతనికి 2 నెలల వయస్సు. అతను టెలివిజన్ చూడటం ఇష్టపడతాడు. చూడ్డానికి సరదాగా ఉంటుంది. ఆమెకు ఇష్టమైన ప్రదర్శన రింటిన్. ఇది పాత అమెరికన్ వెస్ట్ నుండి ధైర్యవంతులైన కుక్క గురించిన సిరీస్. ఎవరు ఎప్పుడూ పట్టుకుంటారు బందిపోట్లకి. పిల్లలలో ఒకరు, పెప్పర్ ఉత్సాహంగా ఉంటుంది సీరియల్తో. ఎంతగా అంటే అది నా తలలో ఎప్పుడూ ఉంటుంది. టెలివిజన్లో దుర్మార్గునితో కేకలు వేయడం మరియు ఎదుర్కోవడం. ఓడిపోయినా ప్రియమైన, రాత్రికి మరింత మెరుగ్గా ఉంటుంది. మీరు పిల్లలను పడుకోబెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మా చిన్న నడక సమయం అయితే అనిత సలహా పాటించడం అంత సులభం కాదు. కుక్క పిల్లలు దాని గురించి వినడానికి కూడా ఇష్టపడరు. రింటిన్ ఇప్పుడు పడుకోబోతున్నాడు. ఒక దొంగను పట్టుకోండి మరియు కేసు అత్యుత్తమంగా ఉంది. వాటిలో కొన్ని కుక్క పిల్లలు నిద్ర కారణంగా సగం మేల్కొంటారు. అలసట కారణంగా వారి కళ్ళు దాదాపు మూసుకుపోతాయి. అయినప్పటికీ చాలా విరామం లేని కుక్కపిల్లలు రైఫిల్స్ శబ్దాన్ని అనుకరిస్తూ లేదా వారి కుక్కల హీరోని ఉత్సాహపరుస్తూ టెలివిజన్కి అతుక్కుపోతారు. కొన్నిసార్లు ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న కుక్కలు స్క్రీన్ ముందు వరుసలో చోటు కోసం పోరాడటం ప్రారంభిస్తాయి. అవి పెద్ద గొడవ చేస్తాయి మరియు నాని వస్తువులను క్రమబద్ధీకరించడానికి వంటగది నుండి బయలుదేరుతుంది. ఇప్పుడు అది సరే, ఇప్పుడు వెళ్ళి నిద్రపో. మీ నాన్నగారు, పెద్ద మనుషులు వాకింగ్కి వెళ్ళాలి. నాని వాయిస్ తీపిగానూ కటువుగానూ ఒకేసారి వినిపిస్తోంది. మా కుక్కపిల్లలు వెంటనే పాటించే ఏకైక వ్యక్తి అతను. వారు అతన్ని చాలా ప్రేమిస్తారు.
కాని అతనిని గౌరవిస్తారు. క్రమంగా అతను ప్రతి 15 చిన్న జంతువులను వాటి స్వంత చిన్న బుట్టలలో ఉంచడానికి నిర్వహిస్తాడు. వారందరికీ తన మనసులో ఎప్పుడూ ఒక రకమైన లేదా ఆప్యాయతతో కూడిన మాట ఉంటుంది. పిల్లలతో ఈ బామ్మకి ఎంత హస్తం. నిజానికి నాని కుటుంబంలోని మరొక సభ్యుడి లాంటిది. వంటగదిలో అనిత తన సలహాలన్నింటినీ అనుసరిస్తుంది. రోజర్ తన పేపర్లు మరియు స్కోర్ల మధ్య కదలడానికి అనుమతించే ఏకైక వ్యక్తి ఆమె. మరి మనం? పిల్లల విషయంలో మీ గొప్ప సహాయానికి మేము మీకు కృతజ్ఞతలు చెప్పాలి. నేను మీకు ఏమి చెప్పాను? కొద్ది నిమిషాల్లోనే అందరినీ పడుకోబెట్టాడు. రాత్రి నడక సమయంలో మేము కేవలం బాటసారులు. పొరుగు ప్రాంతం ఒక్కటేనా? లేదు. కొన్ని వ్యక్తిగత ప్రాణనష్టం. ఒకరి నుండి గూఢచారి వ్యాన్ మమ్మల్ని చూడగానే మూలన కూర్చుని ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. త్రియాన్ నాని కాన్ఫిడెన్స్తో తెరకెక్కించాడు. ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదో మర్చిపోయాము. కానీ దానికి బదులుగా అతను మెట్లు దిగుతున్న 2 దుర్మార్గపు మనుషులను ఎదుర్కొన్నాడు. శుభ సాయంత్రం మేడం. మేము ఎలక్ట్రీషియన్లు. ఎలక్ట్రీషియన్ అని ఉద్వేగంగా అడిగాడు నాని. కొన్ని ఉండాలి పొరపాటు. మన తప్పేమీ లేదు. మీరు రేపు తిరిగి రండి. ద్వేషపూరితమైన చిరునవ్వు. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే దుష్టులలో ఎత్తైన గాస్పర్ ముఖాన్ని విప్పుతుంది. అతను అమ్మమ్మను నెట్టాడు మరియు వారు ఇంట్లోకి ప్రవేశిస్తారు. నేను మీకు ఇది ఇప్పటికే చెప్పాను. ఇక్కడ ఏమీ లేదు. ఏర్పాట్లు. పెద్దమనిషి ఇంట్లో లేడు. దయచేసి వెళ్ళిపో. కానీ 2 నేరస్తులు నాని అరుపులు వినడం లేదు. వారి మార్గాన్ని జంతువులా అడ్డుకుంటుంది. మంచి స్త్రీ ఇద్దరినీ భరించదు. ఇలాంటి కష్టమైన అంశాలపై వారిని కిందకు తోసేసి నాని నేలకూలింది. ఆమె దెబ్బకు సగం అపస్మారక స్థితిలో పడి ఉన్న నేల. 2 మోసగాళ్లుపై అంతస్తుకి వెళతారు. అక్కడ బెడ్ రూములు ఉన్నాయి. త్వరపడండి హొరాసియో. ఆ లావుగా ఉన్న వృద్ధురాలు స్పృహలోకి రాకముందే మనం కుక్కపిల్ల గదిని కనుగొనాలి. కొద్దిసేపటి తర్వాత నాని ఇంకా అబ్బురపడి ఇతర తలుపు నుండి బయటకు వెళ్లాడు. సినీక్స్ట్రాలు సిల్హౌట్ మార్గాలతో నిండి ఉన్నాయి. కొన్ని పూడ్చిపెట్టిన బెరడులు వెలువడే సూట్ కేసులు కేవలం గుర్తించదగినవి కావు. అతని మనసులో మెరుపులా భయంకరమైన ఆలోచన మెరుస్తుంది. ఉంది. కుక్కపిల్లలు. ఓరి దేవుడా, కుక్కపిల్లలు. ఒక ఊపిరి వంటి. మరియు తన బరువు ఉన్నప్పటికీ అతను బాత్రూం చేరుకున్నప్పుడు అతను మెట్లు ఎక్కుతుంది. కుక్కపిల్లలు వారి విషాదకరమైన సూచనలను ధృవీకరిస్తాయి. వారు దొంగిలించారు. కుక్కపిల్లలు. వారు అన్నింటినీ తీసుకున్నారు. 2 కొవ్వు బామ్మ కుక్కపిల్లల ఖాళీ బుట్టల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె గులాబీ బుగ్గలపై కన్నీరు కారుతోంది. వారు నగలు లేదా డబ్బు ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే వాళ్ళు ఈ ఇంటి ఆనందాన్ని మన నుండి దూరం చేశారు. హైకింగ్ నుండి తిరిగి వచ్చినప్పుడు ఏడుపుల మధ్య అమ్మమ్మ మేము లేని సమయంలో ఏమి జరిగిందో చెబుతుంది. రోజర్ మరియు అనిత అతను చెప్పేది నమ్మలేకపోతున్నారు. నేను చాలా నాడీ మరియు పెర్డిత పొందుటకు నా పేద భార్య ఆమె స్పృహ తప్పి పడిపోయింది. మనం మరో సెకను వృధా చేయలేము అని రోజర్ చెప్పాడు. ప్రస్తుతం నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. అపహరణ. మరియు మీరు బామ్మ శాంతించండి. మీరు దీన్ని నిరోధించడానికి మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ చేశారు. పోలీసు నంబర్ డయల్ చేస్తున్నప్పుడు టెలిఫోన్ శబ్దం నాకు చాలా భయంగా అనిపించింది. అవును కమిషనర్. 15 డాల్మేషియన్ కుక్కపిల్లలు. ఇది సాధ్యమే? లేదు సార్. మా పనిమనిషికి 2 వ్యక్తులు ఎదురయ్యారు కానీ ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు. ఆ కుక్కలు మాకు ఎంత ముఖ్యమో మీకు తెలియదు. మరుసటి రోజు ఉదయం భయాందోళనకు గురైన క్యూల్లా ఐస్లా దోపిడీ వార్తను ప్రెస్లో చదివినప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. అవునా డోనా క్వెల్లా? ఇక్కడ గ్యాస్పర్ పరికరాలు.
బాగా చేశారు మిత్రులారా, మంచి పని. నేను ఇప్పుడే వస్తున్నాను. పెర్డిటా మరియు నేను. మన బాధ మనం ప్రతిబింబించడం ఎప్పటికీ ఆగదు. పోలీసులు సరిపోరు. పాసయ్యాడు. మీరు వెంటనే చర్య తీసుకోవాలి. ప్రియమైన మిత్రులారా, మంచి వాసన ఎంత ముఖ్యమో మీకందరికీ తెలుసు. మరుసటి రోజు ఉదయం భయంకరమైన క్రూయెల్లా ఐస్లా ప్రెస్లో దోపిడీ వార్తను చదివినప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. అవునా, డోనా క్వెల్లా? ఇక్కడ గ్యాస్పర్ పరికరాలు. బాగా చేశారు మిత్రులారా, మంచి పని. నేను ఇప్పుడే వస్తున్నాను. పెర్డిటా మరియు నేను. మన బాధ మనం ప్రతిబింబించడం ఎప్పటికీ ఆగదు. పోలీసులు సరిపోరు. పాసయ్యాడు. మీరు వెంటనే చర్య తీసుకోవాలి. ప్రియమైన మిత్రులారా, మంచి వాసన ఎంత ముఖ్యమో మీకందరికీ తెలుసు. ఆధారాన్ని వెంబడించడానికి కుక్క. ప్రమాద సమయాల్లో కుక్కల మధ్య ఉపయోగించే ది నైట్ కాల్ అనే డిస్ట్రెస్ కోడ్ గురించి నేను పెర్డిటాకు చెప్పాను. అదే రాత్రి పార్క్లో మాకు మొదటి సందేశం వచ్చింది. ఇది ఇరుగుపొరుగు నుండి గ్రేట్ డేన్ అని పెద్ద హృదయంతో ఒక చిన్న కుక్క చూచోతో వచ్చింది. చింతించకండి, అతను చెప్పాడు. మేము దానిని వ్యాప్తి చేస్తాము. పదం. ఇప్పుడు వార్తలు. 15 డాల్మేషియన్ కుక్కపిల్లలు దొంగిలించబడ్డాయా? స్కాటిష్ షెపర్డ్ అయిన స్కాటీ నమ్మలేకపోతున్నాడు. అవును, వారు పొంగో మరియు పెర్డిటా పిల్లలే. పాత బాక్సర్ అయిన పొంగో. నేను కూడా విన్నాను. దక్షిణ లండన్లో వ్యాఖ్యను వృధా చేయడానికి సమయం లేదు. కొద్ది గంటల్లోనే నగరంలోని కుక్కలన్నీ కిడ్నాప్ వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. ఆ రాత్రి లండన్లో ఎవరూ నిద్రపోలేదు. అరుపులు మాత్రమే వినబడుతున్నాయి. నగరంలో మరియు మురికివాడలలో, ద్వారా తోటలలో మరియు ఓడరేవులో ఇంకేమీ వినబడలేదు. శ్రద్ధ 15 చిన్న డాల్మేషియన్లు దొంగిలించబడ్డారు. ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే తెలియజేయాలి. పాంగో మరియు పెర్డిటా చిన్న కుక్కల తల్లిదండ్రులు. అర్ధరాత్రి లోపు ఈ వార్త సరిహద్దులోని పొలాలకు చేరింది. ఆ 15 చిన్న దుప్పట్లు వేయాలా? వావ్, ఎంత స్టూపిడ్ న్యూస్! ఓల్డ్ టవర్సర్ నో, పాత బ్లడ్ హౌండ్. కాబట్టి చింతించకండి. గ్రేట్ వార్లో కొంచెం చెవిటివాడు. ధైర్యమైన సేవలో అతను తన వినికిడిని కోల్పోయాడు. నీకు ఏమీ తెలియదు. 15 చిన్న డాల్మేషియన్లు దొంగిలించబడ్డారు. ఆదర్శప్రాయులు. పేద శ్రీమతి గూస్ టవర్సర్కి తెలిసింది. ఎంత అనాగరికం! ఈ రోజుల్లో మనం కుక్కలు కూడా సురక్షితంగా లేము. వార్తలు చాలా ముఖ్యమైనవి. ఈ సందర్భాలలో బందిపోట్లను వేటాడడంలో దేశంలోని అతిపెద్ద సంస్థ యొక్క మునిమనవడు మరియు గొప్ప డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ యొక్క మాజీ సహచర కుక్క అయిన కల్నల్ను ఆశ్రయించడానికి మార్గం లేదని టవర్లకు తెలుసు. కల్నల్ నగరానికి దూరంగా ఉన్న పాత పొలంలో పదవీ విరమణ పొందాడు. అయితే టవర్సర్ యొక్క శక్తివంతమైన అరుపు, చెవిటివాడిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ మంచి స్వరం కలిగి ఉన్నాడు. ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. లేవండి సార్జెంట్ టిబ్స్, మీరు కల్నల్కి చెప్పాలి. లండన్ నుంచి ఈ విధంగా మాట్లాడే వ్యక్తి కెప్టెన్ అశ్వికదళంలో అద్భుతమైన సేవలను అందించాడు. కెప్టెన్, మీ ఆదేశాల మేరకు మాజీ పోరాట యోధుల ముఠాలో చేరిన సార్జెంట్ టిబ్స్ వెంటనే బదులిచ్చారు. ఏంటి గొడవ టిబ్స్? లండన్ అలర్ట్, మిస్టర్ కల్నల్. వారు 15 కుక్కపిల్లలను కిడ్నాప్ చేసినట్లు కనిపిస్తోంది. తీశారు సార్. బ్రిటిష్ సైన్యంలోని స్కాటిష్ పైపర్లందరి స్కర్టుల నుండి. మీరు ఖచ్చితంగా ఉన్నారా సార్జెంట్? అవును సార్. పాత టవర్స్ ద్వారా వార్త ధృవీకరించబడింది. హెచ్చరిక సందేశాలను మెరుగ్గా వినండి. కల్నల్ చెవులు పైకెత్తుతూ, ఇది యుద్ధం కంటే తీవ్రమైనది సర్. నేను చేయగలిగితే ఏం తప్పు? టిబ్స్, నేను నిన్న రాత్రి పొలం దగ్గర ఉన్న పాత ఇంట్లో కొన్ని వింత శబ్దాలు గమనించానని మీకు చెప్పాలనుకున్నాను.
ఎలాంటి శబ్దం? సార్జెంట్ మాస్టిఫ్ అడిగాడు. కుక్క మొరిగేలా ఉంది సార్. బహుశా ఇది ఒక క్లూ కావచ్చు. కుక్కలు మొరుగుతాయా? నేను దేవునికి ప్రమాణం చేస్తున్నాను. టిబ్స్, ఇక్కడే మేము ప్రారంభించాము. కోల్పోవడానికి సమయం లేదు. భవనం నుండి వచ్చే ఆ వింత శబ్దాలను పరిశోధించడానికి మేము ఇప్పుడే బయటకు వెళ్తాము. పాత నిర్జన భవనానికి కొంత గౌరవం ఉంది, కాని మా ధైర్యవంతుడు దాని దయ్యం రూపానికి భయపడలేదు. చూడండి, సార్. చిమ్నీ నుండి పొగ వస్తోంది. ఇది నిజంగా విచిత్రంగా ఉంది, ఎందుకంటే ఇది అలా ఉండాలి. ఇంట్లో ఎవరూ నివసించరు. చాలా శ్రద్ధగల సార్జెంట్, ఇది నిజంగా అనుమానాస్పదమే. చలి మరియు మంచు ఉన్నప్పటికీ లోపలికి వెళ్లడానికి మేము ఇంటి చుట్టూ తిరుగుతాము. సార్జెంట్ టిబ్స్ తన దర్యాప్తును ప్రారంభించాడు. భవనం చుట్టూ ఉన్న పార్కులో పూర్తి నిశ్శబ్దం ఉంది. ముందు గోడపై ఒక పెద్ద గుడిసె ఉంది. కేవలం కొన్ని చెడుగా వ్రేలాడదీయబడిన బోర్డులతో కప్పబడి ఉంటుంది. చురుకైన టిబ్స్ తన తలను రంధ్రం గుండా పొందగలిగాడు మరియు అతను ఇంటి లోపలికి చూడగలిగినప్పుడు అతను తన కళ్లను నమ్మలేకపోయాడు. పెద్ద గది డాల్మేషియన్ కుక్కపిల్లలతో నిండిపోయింది. అతను ఆశ్చర్యంతో కూడిన పదునైన కేకను అడ్డుకోలేకపోయాడు. టెలివిజన్ ఆన్లో ఉండటం మరియు నేరస్థులు అతని మాట వినకపోవడం అతని అదృష్టం. మిషన్ సాధించబడింది. భూమి మా గురించి సంతోషిస్తుంది. వారిలో ఒకరు తన వైన్ సిప్ చేస్తూ చెప్పారు. కుక్కలు ప్రశాంతంగా ఉన్నాయి. కొంతమంది టీవీ చూస్తుంటే మరికొంతమంది ప్రశాంతంగా నిద్రపోయారు. అతను చాలా చిన్నవాడు. అతనికి జరుగుతున్న ప్రతిదీ అతనికి అర్థం కాలేదు. చివరికి టిబ్స్ గోడలోని రంధ్రం ద్వారా గదిలోకి ప్రవేశించగలిగాడు. కుక్కపిల్లల దగ్గరికి వెళ్లి ఏదో అడగాలనుకున్నాడు. అది వాళ్లకి చాలా బాధ కలిగించింది. పెర్డిటా మరియు పొంగో కుక్కపిల్లలకు 15 సంవత్సరాలు మరియు ఆ గదిలో 100కు పైగా ఉన్నాయి. వాళ్లలో ఒకడు తన అనుమానాన్ని నివృత్తి చేసుకున్నాడు. అతనెవరో నాకు తెలియదు. నేను పెట్టాను, అతను చెప్పాడు. నాకు తెలిసినది ఏమిటంటే, మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మహిళ నన్ను మరియు నా సోదరులను కొనుగోలు చేసింది. ఇల్లు. మేము ఇతర చిన్న కుక్కలను కలుస్తాము. గత రాత్రి వచ్చిన వాటిలో 15 వారు సోదరులు అయి ఉండాలి. పేదవాళ్లు కొంచెం భయపడతారు. వారు చాలా కొత్తవారు. టిబ్స్ అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ఆ 15 కొత్త కుక్కపిల్లలు పొంగో మరియు పెర్డిటా పిల్లలై ఉండాలి. కిడ్నాప్ చేయబడిన కుక్కపిల్లలు. ఈ పాయింట్ స్పష్టమైన తర్వాత టిబ్స్ ప్రాంతాన్ని తనిఖీ చేయండి కొనసాగుతుంది. విపరీతమైన ఉత్సాహంతో టిబ్స్ తన మొదటి పొరపాటు చేశాడు. సమాచారాన్ని సేకరించడానికి టెలివిజన్ ఏరియాకు అన్ని ఖర్చులు లేకుండా దగ్గరగా వెళ్లాలని కోరుకుంటాడు. మరియు ఇక్కడ అతను బందిపోట్లలో ఒకరైన హొరాసియో నేలపై పడుకుని ఉన్న సోఫా వద్దకు చేరుకున్నాడు. టిబ్స్ తన చిన్న పొట్టితనాన్ని గుర్తించకుండా పోతుందని నమ్మకంగా ఉన్నాడు. కానీ ఈసారి అదృష్టం వారికి దక్కలేదు. హొరాసియో మెడ పట్టుకుని వైన్ బాటిల్ అనుకుని హొరాసియో కూడా చాలా భయపడిపోయాడు. పిల్లి ఆకారంలో ఉన్న సీసా అని అనుకుంటున్నాను. నేను ఈ మధ్య ఎక్కువగా తాగుతున్నాను. టిబ్స్ పిచ్చివాడిలా మియావ్ చేస్తున్నాడు. అతని వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. శరీర వెంట్రుకలు. గోర్లు తీసి పూర్తి వేగంతో పారిపోండి. హోరాసియో ఇవ్వలేడు అతని దృష్టిలో క్రెడిట్. అతను వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలి. అదే సమయంలో కుక్కల అపహరణ గురించి వార్తలు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. వీధులు మరియు పచ్చిక భూములు, ఉద్యానవనాలు మరియు నదులు, సబ్వే మరియు పొలాలలో ఈ దృగ్విషయం సంభవించినట్లు తెలిసింది. చివరగా ఈ వార్త ఆశాజనకంగా ఉంది. లండన్ శివార్లలోని ఇంటిలో కుక్కపిల్లలు సురక్షితంగా మరియు మంచిగా ఉన్నాయని పుకారు ఉంది. ఎంత ఆనందం మిత్రులారా! కుక్క సంఘీభావం ఫలించింది. డానీ, గ్రేట్ డేన్, పోంగో మరియు పెర్డిటాలకు శుభవార్త చెబుతాడు. వారు విన్నది నమ్మలేరు.
ఆశాజ్యోతి వారి బాధల హృదయాలను చేరుతుంది. కానీ మీ సమయానికి ముందు మీరు విజయం సాధించాల్సిన అవసరం లేదు. అదే క్షణాల్లో క్వెల్లా ఎప్పటిలాగే విలాసవంతమైన బొచ్చు కోటుతో చుట్టుకుని కోపంతో ప్యాలెస్కి చేరుకుంది. చల్లని మరియు క్రూరమైన చూపు వేసిన తర్వాత కుక్కపిల్లలకు సంబంధించి అతను సాధారణ కుక్కపిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తాడు. అతని అనుచరుల మెమో, మీరు కొంత భరించలేని మెమో. మీరు పనిని పూర్తి చేయడానికి దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఇప్పటికి లండన్ పోలీసులు మొత్తం నా కుక్కల కోసం వెతుకుతున్నారు. రేపు ఉదయానికి నాకు అన్ని తొక్కలు కావాలి. పని చేద్దాం. హొరాసియో మరియు గాస్పర్ తమ ఆదేశాలను వెంటనే అమలు చేస్తామని వాగ్దానం చేశారు. కాని క్యూల్లా తలుపు నుండి అదృశ్యమైన వెంటనే వారు మళ్లీ టెలివిజన్ ముందు పడుకున్నారు. టిబ్స్ ఉనికిని ఎవరూ పట్టించుకోలేదు. పేద పిల్లి క్వెల్లా ప్రణాళికలు తెలుసుకుని చలించిపోయింది. కుక్క బొచ్చు కోట్లు, ఈ మంత్రగత్తె తన లక్ష్యాలను సాధించలేని విధంగా మేము వెంటనే చర్య తీసుకోవాలి. నిశ్శబ్దంగా టిబ్స్ కుక్కపిల్లల వద్దకు వెళ్తాడు. చిన్నపిల్లలు, నేను మిమ్మల్ని పోంగో ఇంటికి తీసుకువెళుతున్నాను. మీరు ఈ భవనంలో ఉంటే మీకు ప్రాణాపాయం. త్వరగా నన్ను అనుసరించు. చిన్న కుక్కలు ఒక్క క్షణం కూడా వెనుకాడవు. ఆ దిగులుగా ఉన్న గోడల నుంచి బయటపడేందుకు వారు తహతహలాడుతున్నారు. టిబ్స్ తన అద్భుతమైన సైనిక తయారీని ప్రదర్శిస్తూ తిరోగమనాన్ని అద్భుతంగా నిర్వహిస్తాడు. లక్కీ మరియు దొంగ మాత్రమే టెలివిజన్ ముందు ఆనందంగా ఉంటారు. ఇతరుల తప్పించుకునే విషయానికి తెలియదు. టిబ్స్ ప్రతి ఒక్కరినీ ఒక్కొక్కటిగా లెక్కిస్తున్నాడు. వెంటనే అతను గోడ పగుళ్లలో నుండి కుక్కపిల్లలను బయటకు తీశాడు. 99, 100. భయానక. ఒకడు బందిపోట్ల పక్కన టీవీ చూస్తున్నాడు. రెప్పపాటులో టిబ్స్ అతను చిన్న కుక్కను పట్టుకుని పారిపోతాడు. గాస్పర్ తెలుసుకుంటాడు. అతని కోసం వెళ్ళు, హొరాసియో. ఆ దురదృష్టకరమైన పిల్లి మాకు పిల్లలందరినీ ఇచ్చింది. ఆ సమయంలోనే పెర్డిటా మరియు పోంగో కల్నల్ సూచనలను అనుసరించి రాజభవనానికి చేరుకుని హొరాసియో యొక్క భయంకరమైన స్వరాన్ని విన్నారు. వారు ఇక్కడ ఉన్నారు, గాస్పర్. నేను ఇప్పటికే ఆ జంతువులను కనుగొన్నాను. హొరాసియో అరుపుతో కుక్కపిల్లలు భయంతో నలువైపులా పారిపోతాయి. అయితే ఇద్దరు దుష్టులు వాటిని భవనం యొక్క కారిడార్ల గుండా పిచ్చిగా వెంబడించారు. టిబ్స్ దర్శకత్వంలో కుక్కపిల్లలు పారిపోతాయి. ఒకేసారి 2 మెట్లు దూకుతూ మెట్లు దిగండి 2. ప్రదర్శన అద్భుతంగా ఉంది. దొంగలు వాటిలో దేనినీ పట్టుకోవడంలో విఫలమయ్యారు. అవి చేపల్లాగా చేతుల్లోంచి జారిపోతాయి. ఎంత గొడవ! ఇద్దరు దుష్టులు ఇంతమందిని తట్టుకోలేరంటే ఎంత ఆశ్చర్యం! చిన్న కుక్కలు గుంపులుగా నడుస్తున్నాయి. ఒక్కసారిగా అక్కడ పెద్ద నిశ్శబ్దం. అలసిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్న డాల్మేషియన్లు మెట్ల దిగువన టిబ్స్ పక్కన ఆశ్రయం పొందారు. వారి గుండెలు పూర్తి వేగంతో కొట్టుకుంటాయి మరియు వారి చిన్న కాళ్ళు భయంతో వణుకుతున్నాయి. కాని ఒక్క ఈగ కూడా వినబడదు. ఈసారి బందిపోటు దొంగలే అరుస్తారు. 2 ఉచ్ఛ్వాసాలతో పొంగో మరియు పెర్డీ సన్నివేశంలోకి ప్రవేశిస్తారు. అవి రాత్రి నుండి బయటపడతాయి. కోపంతో ఉన్న రాక్షసుల జంటలా చూడండి. ఆ క్రూరమైన వాళ్లకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. అతని కళ్ళు నిప్పులా మెరుస్తున్నాయి మరియు అతని దంతాలు ప్రతీకార దాహంతో గతంలో కంటే పదునుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ జంతువులు ఎక్కడ నుండి వచ్చాయి? హొరాసియో అరుస్తూ, ఈ కోట దెయ్యంగా ఉంది. వారు ఇద్దరు రాక్షసులు కోపంతో. గాస్పర్ అరుస్తుంది. పెర్డిటా మరియు పొంగో అరాఫాన్, బెరడు, కోపంతో కొరుకు. గాస్పర్ మొదట నేలమీద పడతాడు. కాని పొంగో ఆలోచనతో లేదా దాతృత్వంతో తిరగలేదు మరియు అతనికి 2 ఇస్తుంది. మంచివాడు కొరుకుతాడు, చెడ్డవాడు నొప్పితో మూలుగుతాడు. హొరాసియో మరింత శక్తితో పెర్డిటాకు వ్యతిరేకంగా తనను తాను రక్షించుకుంటాడు.
నన్ను వదిలేయండి, మురికి జంతువు. అతను గుసగుసలాడుతూ, నేను నిన్ను ఏమీ చేయలేదు. అతను ఆమెను ఏమీ చేయలేదని అది ఏమి చెబుతుందో అతనికి తెలియదు. అతను ప్రపంచంలోనే అత్యంత నీచమైన పని చేశాడు, ఆమె పిల్లలను దొంగిలించడం. పెర్డీ ఇప్పుడు ఆమె తీపి కుక్క కాదు, కాని ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కోపంతో ఉన్న తల్లి. ఆ దుష్టుడికి వ్యతిరేకంగా అతనికి సహాయం చేసే వ్యక్తి దొరికాడు. ఇది పెన్నీ, కుక్కలాంటి చిన్న దెయ్యం. అతను ఎప్పుడూ ఆడుతూనే ఉంటాడు కాని ఇకపై ఆడాలని అనిపించదు. ఆమె కళ్ళు తన తల్లిలాగా అగ్ని మెరుపులను వెదజల్లుతున్నాయి. అంచుల మధ్య వారు కార్పెట్ పట్టుకుని లాగండి, లాగండి, లాగండి. మరియు ఇపటాప్లాఫ్ల్ హొరాసియో తన లావుగా ఉన్న బట్ను నేలపై సరిగ్గా పొయ్యిలోని మండుతున్న కుంపటిపై కొట్టబోతున్నాడు. ఒక విచారకరమైన వ్యక్తి కొన్నిసార్లు రంగును మారుస్తాడు. మొదటిది తెలుపు, అప్పుడు ఎరుపు, చివరకు బాధతో ముఖం ఎర్రబడి అరుస్తూ మొహం చాటేస్తూ పారిపోతాడు. అటువంటి పరాక్రమాన్ని పరిశీలించిన తరువాత సార్జెంట్ టిబ్స్ ఆర్డర్ తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ముఠా అతను కొంతమందిని మళ్లీ సమూహపరుస్తాడు, నాడీని శాంతింపజేస్తాడు మరియు సూచనలు ఇస్తాడు సంచరించేవారి కోసం. త్వరగా రండి, సైనికాధికారి. టిబ్స్ సమూహానికి నాయకత్వం వహిస్తాడు. మీరు ఇంకా అడవి నుండి బయటపడలేదు. పద, ఇంటికి వెళ్దాము. పొంగో మరియు పెర్డిటా ఇప్పటికే చేరుకున్న పొలం బార్న్ వద్ద. ఆ జంటకు ఆశ్చర్యం కాని మాకు అంతమంది పిల్లలు లేరు. వారికి వివరణ ఇచ్చే సమయం ఎవరికీ లేదు. కల్నల్ అరుస్తున్నాడు. తెలివైన వేటగాడు దానిని గ్రహించాడు. దొంగల పంజా మంచులో పెద్ద పాదముద్రలు వేసింది. కొన్ని సెకన్లలో డాల్మేషియన్లందరూ లాయం వెనుక తలుపు నుండి అదృశ్యమవుతారు. మీరు కలలుగన్నారు. బ్లాక్ ఖాళీగా ఉంది. హోరాసియో అరుస్తాడు. వారు లోపలికి రావడాన్ని నేను చూశాను. వారు చాలా దూరంగా ఉండకూడదు. నువ్వు అంత తెలివైన వాడివైతే వాటిని బయటపెట్టే బాధ్యత నీదే. నాకు ఒక తప్పుపట్టని వ్యవస్థ తెలుసు, గాస్పర్ మొహం చాటేస్తూ అన్నాడు. నేను ఊహించుకోగలను. కాసేపు చేతులు చప్పట్లు కొడితే చాలు. కుక్కలు అద్భుతంగా నవ్వుతున్నట్లు కనిపిస్తాయి. మీరు చేయవలసిందల్లా లాయంలోని గడ్డిని తగలబెట్టడం. అక్కడ వారు దాచబడతారు మరియు వారు అదృష్టవశాత్తు ఒక మూలలో దాక్కున్న టిబ్స్ దుష్టుల సంభాషణను విన్నారు. అతను త్వరగా కెప్టెన్తో ఇలా అంటాడు, నా కెప్టెన్, నీ చర్యకు సమయం ఆసన్నమైంది. గాస్పర్ వెనుకకు భారీ కిక్ స్క్వేర్ను కూడా పొందాడు. అది బుల్లెట్ లాగా గాలిలోకి ఎగురుతుంది. టిబ్స్ భావరహితుడు. అతను పైకప్పు మీద ఉన్న స్కైలైట్ గుండా వెళుతున్నట్లు చూస్తూ, రెండవ టార్పెడో. అతను గన్నర్ చీఫ్ లాగా అరుస్తాడు. రెండవ వాలి, బలమైన సికాబ్, హొరాసియోను గాలిలోకి ప్రయోగించాడు. మంచి పని, టిబ్స్ ఉత్సాహంగా చెప్పారు. వారు దిగిన తర్వాత బందిపోట్లు వారి గాయపడిన పక్కటెముకలను రుద్దుతారు, కాని వెంటనే వారు తమ కళ్లను రుద్దుతారు. తెల్లటి మంచుపై వందల కొద్దీ చిన్న కుక్కల పాదముద్రలు ఉన్నాయి. మనం ఆ పద్ధతిని అనుసరించాలి. అతను దెయ్యంలా కూర్చున్నప్పుడు, మీకు నచ్చినట్లుగా, హొరాసియోకు ఫిర్యాదు చేసే స్వరంలో సమాధానం ఇస్తూ గ్యాస్పర్ చెప్పాడు. చెడిపోయిన మైదాన ప్రాంతంలోని గుర్రం వారిని కొట్టినందుకు మరియు కొన్ని చిన్న కుక్కలు తమను ఆటపట్టించినందుకు కోపంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు క్రూయెల్లా ఆదేశాలను అనుసరించి అందరినీ తిరిగి పట్టుకుని ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ చాలా కుక్కలు అలసిపోయినప్పటికీ రనవే గ్రూప్లో ముందు భాగంలో పొంగో మరియు పెర్డీ అద్భుతంగా రాణిస్తున్నారు. మంచు మీద మంచి వేగంతో కదలడం చాలా కష్టం. ఇంకోసారి ప్రయత్నించండి, పిల్లలు, మరియు మేము ఇంటికి చేరుకుంటాము. త్వరలో మేమంతా క్షేమంగా ఉంటాం. రాత్రి చీకటిలో ఒక కాంతి ప్రకాశిస్తుంది.
వారు ఇప్పుడే ఒక పొలం వద్దకు వచ్చారు. ఒక గొర్రెల కాపరి కుక్క, మీరందరూ చాలా అలసిపోయారు అని వారిని తీయడానికి బయటకు వెళ్తాడు. ఈ రాత్రి మీకు బాగా విశ్రాంతి మరియు మీ ప్రయాణాన్ని కొనసాగించండి అని అతను చెప్పాడు. రేపు ఉదయం పొంగో కోట నుండి వీలైనంత దూరంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే రాత్రిని కవర్లో గడపడం మంచిదని అతను నమ్ముతాడు. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. క్షేత్రం చాలా వెచ్చగా మరియు శుభ్రంగా ఉంటుంది. అలసిపోయిన వారి శరీరాలను విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని మెరుగైన గడ్డి పడకలు ఉంటాయి. ఇంకా లాయం యొక్క నివాసితులు స్నేహపూర్వకంగా మరియు సహకారంతో ఉంటారు. అన్నింటికంటే చాలా ఆనందంగా పిల్లలకు ఆహారం అందించిన ఆవులు. తల్లి ఆవులు ఎలాంటి విందు ఇస్తున్నాయో కుక్కలకు వెంటనే అర్థమైంది. ప్రతి ఒక్కరూ వారు బహుమతిగా స్వీకరించే గొప్ప మరియు క్రీము పాలను రుచి చూడటానికి వెర్రివాళ్లలా పరుగెత్తుతారు. అది ఎంత రుచిగా ఉంటుందో వారు ఇప్పటికే మర్చిపోయారు. అటువంటి సహజ మార్గంలో బలాన్ని తిరిగి నింపడం ఎంత బాగుంది. తేలికపాటి శీతాకాలపు సూర్యుడు గడ్డకట్టిన గ్రామీణ ప్రాంతాలను భయంకరంగా వేడి చేయడం ప్రారంభించినప్పుడు పెర్డీ మరియు పొంగో వారు హాయిగా ఉన్న పొలాన్ని విడిచిపెట్టాలని గ్రహిస్తారు. వీలైనంత త్వరగా మార్చ్ను ప్రారంభించేందుకు అందరూ మేల్కోవాలి. కుక్క పిల్లలు ముందు రోజు రాత్రి తాము ఎదుర్కొన్న ప్రమాదాలను ఇప్పటికే మరచిపోయి ఆవలల మధ్య నిరసన వ్యక్తం చేస్తాయి. అల్పాహారం కోసం కొద్దిగా వేడి పాలు, పెర్డిటా నుండి కొన్ని కేసులు మరియు పొంగో నుండి గట్టి వివరణ యువ గ్యాంగ్ని పొందడానికి సరిపోతుంది. ఆ రోజు ఉదయం ఒక బొగ్గు ట్రక్కు లండన్కు బయలుదేరుతుందని గొర్రెల కుక్క వారికి తెలియజేస్తుంది. వృధా చేయడానికి సమయం లేదు. వెనుకకు కదులుతున్నప్పుడు ధైర్యవంతుడు మరియు వేగవంతమైన పొంగో మృదువైన మంచు మీద అనేక చిన్న పంజాలు వదిలివేసిన గుర్తులను గమనించాడు. ట్రాక్లను పైన్ కొమ్మతో అస్పష్టం చేశాడు. తద్వారా అతనిని అనుసరించేవారు అతనిని అనుసరించలేరు. గంటలోపే కుక్కలన్నీ బొగ్గు యార్డులో దాక్కుని ట్రక్కు కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ దూరంగా వినబడుతున్న భయంకరమైన అరుపు ఏమిటి? డాల్మేషియన్లు. వారి ఆశ్రయం నుండి పొగమంచులో క్యూలా డెవిల్ యొక్క దెయ్యం కారును చూస్తారు. పోంగో 1 మిలియన్ మంది ప్రజలలో ఆమెను గుర్తించి ఉండాలి. ఒక బాసిలిస్క్ లాగా క్రూయెల్లా కారు నుండి దూకాడు. ఆ పనికిమాలిన హొరాసియో మరియు గాస్పర్ ఇప్పటికీ పారిపోయిన వారిని కనుగొనలేదు. అతను వ్యక్తిగతంగా శోధన బాధ్యత వహించాలి. క్వెల్లా తన కుక్క తన బొచ్చు కోటును కోల్పోయిందని గుర్తుచేసుకున్న ప్రతిసారీ దూకుడుగా మారుతుంది. దానికి తోడు ఆమె ప్రతీకార దాహంతో వారు చాలా దూరంగా ఉండలేరు అని చెప్పారు అతని సహచరుల దుర్మార్గాన్ని నేను చూశాను. రోడ్డు పక్కన కొన్ని అనుమానాస్పద పాదముద్రలు. విజయగీతాలు పాడవద్దు. మంత్రగత్తె. కుక్కల సోదరభావం ఇప్పటికీ అప్రమత్తంగా ఉంది. లండన్కు వెళ్లే ట్రక్కు బయలుదేరబోతుండగా బొగ్గు షెడ్డు కింద నుంచి లాబ్రడార్ కుక్క బయటపడింది. మీరు ఈ అవకాశాన్ని కోల్పోలేరు. నాకు తెలుసు, పొంగో ప్రత్యుత్తరమిచ్చాడు. కానీ వారు అక్కడ దుష్టులుగా ఉన్నారు మరియు పరిస్థితిని మరింత దిగజార్చడానికి వారి యజమాని పురుగు వారితో చేరింది. నా దగ్గర ఇది ఇప్పటికే ఉంది, లాబ్రడార్ ప్రకటించింది. బొగ్గు దుమ్ముతో నల్లగా మారితే నువ్వు నా కుటుంబంలో భాగమని అనుకుంటారు. వారు మిమ్మల్ని గుర్తించలేరు. అంతా వారు అనుకున్నట్లుగానే జరుగుతుంది. క్యూల్లా మరియు అతని అనుచరులు తమ కళ్ల ముందు కవాతు చేస్తున్న చిన్న కుక్కల అంతులేని వరుసను చూస్తారు. అవి బొగ్గులా నల్లగా ఉన్నాయి. చూడు బాస్, హోరాసియో హెచ్చరించారు. అవి మా కుక్కలా? మూగా, మీరు చూడలేదా? వారు లాబ్రడార్ రిట్రీవర్స్. డాల్మేషియన్ల రంగు ఏమిటో మీకు గుర్తులేదా? గాస్పర్ అతనిని చీకొట్టాడు. అవును, మీరు చెప్పింది నిజమే. క్వెల్లా అంతరాయాలు, కానీ నాకు చాలా వింతగా అనిపిస్తోంది ఉన్నాయి. మరియు అంతేకాకుండా
అవి ఖచ్చితంగా సరైనవి కావడం గొప్ప యాదృచ్ఛికం. ఇక్కడ రాత్రి చలి తర్వాత శీతాకాలపు ఉదయపు పిరికి సూర్యుడు మంచును మృదువుగా చేయగలిగాడు. గంట తర్వాత కొన్ని మందపాటి మట్టి చుక్కలు పైకప్పులపై పేరుకుపోతున్నాయి. బొగ్గు వస్త్రాలతో కప్పబడిన కుక్కలు దాదాపు కనిపించకుండా ఉన్నప్పటికీ వాటి చర్మం యొక్క నిజమైన రంగును వెల్లడించాయి. ఆ నల్ల కుక్కలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని నాకు ముందే తెలుసు, కాని ఈసారి అవి మళ్లీ నన్ను చూసి నవ్వవు అని జిత్తులమారి క్వెల్లా విసుక్కున్నాడు. పొంగో మరియు పెర్దీలచే ప్రోత్సహించబడిన చిన్న కుక్కలు ఒక్కొక్కటిగా రెస్క్యూ ట్రక్లోకి ప్రవేశించాయి. ప్రమాదం గురించి వారందరికీ తెలుసు, మునుపెన్నడూ లేనంత పొడవుగా ఉంది. తన గెలుపుపై నమ్మకంతో క్వెల్లా వాహనంలోకి కుక్కలను అడ్డుకోలేదు. ఆ ఉచ్చు లోపల వారిని నియంత్రించడం సులభమవుతుంది మరియు వారందరూ కలిసి ఎవరూ తప్పించుకోలేరు. దుష్ట మహిళ ఏ క్షణంలోనైనా ప్రారంభమయ్యే గొప్ప ర్యాలీ గురించి ఆలోచిస్తూ సంతృప్తితో తన చేతులను రుద్దుకుంటుంది. ఆమె తన శక్తివంతమైన స్పోర్ట్స్ కారు అటువంటి ఉత్తేజకరమైన రేసులో గెలవడానికి సహాయపడుతుందని ఆమె ఖచ్చితంగా ఉంది. దాన్ని పొందుతారు. ట్రక్కులో టెన్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఒక్క కుక్కపిల్ల కూడా నోరు తెరవడానికి సాహసించదు. అవన్నీ ఈగలులాగా నిశ్శబ్దంగా ఉన్నాయి. చాలా భయపడ్డాను. సంతోషంగా ఉండండి చిన్నవాళ్ళు, ప్రేమగా గుసగుసలాడుతోంది పెర్డిటా. త్వరలో మనమందరం సురక్షితంగా మరియు సౌండ్గా లండన్లో ఉంటాము. చివరి ప్రయత్నం నేను మీకు ఇస్తున్నాను. నేను వేడుకుంటున్నాను. చివరగా ఈ ప్రోత్సాహక పదాలకు ధన్యవాదాలు. చిన్న కుక్కలు ట్రక్కులోకి ఎక్కుతాయి. భయంకరమైన వేట ప్రారంభం కాబోతోందని గ్రహించలేదు. హొరాసియో, గాస్పర్ మరియు క్యూల్లా ఆనందంగా వారి పెదవులను చప్పారు. అప్పటికే వారి విజయపు తేనెను రుచి చూస్తున్నారు. అయితే వారు తమ ఇంజిన్లను వేడెక్కడానికి యాక్సిలరేటర్పై అడుగుపెట్టారు. అకస్మాత్తుగా ఒక అదృశ్య రేస్ డైరెక్టర్ స్టార్టింగ్ ఫ్లాగ్ను అకస్మాత్తుగా దించినట్లుగా క్యూల్లా యొక్క స్పోర్ట్స్ కారు బొగ్గు ట్రక్కును వెంబడించడానికి కదులుతుంది. దానిని గుంటలో నుండి బయటకు తీయడానికి ప్రయత్నిస్తుంది. ఆ స్త్రీలు అన్నిటిలోనూ సమర్థులే. 2 వాహనాల మధ్య గొడవ అయితే మెగా అల్పునికి సమాంతరంగా కొనసాగుతుంది. క్వెల్లా ఒక కొండపై నుండి జారి తన కార్లతో పాటు లోయ దిగువకు దూసుకుపోతుంది. స్పోర్ట్స్ కారు ఒక డ్రాగన్ లాగా పొగ మరియు మంటలను విడుదల చేస్తూ మెత్తటి మంచు కుప్పలో ముగిసే వరకు తిరుగుతూ మరియు జారిపోతున్నప్పుడు ట్రక్ డ్రైవర్ యొక్క ఆశ్చర్యకరమైన కళ్ళు చూస్తున్నాయి. బిత్తరపోయిన డ్రైవరు చేష్టలన్నిటినీ తిట్టుకుంటూ, అరుస్తూ, అసలు జంతువులాగా కారులోంచి బయటికి వస్తాడు డ్రైవర్. కానీ క్వెల్లా మొండి పట్టుదలగలది మరియు డాల్మేషియన్లపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలను వదులుకోదు. మృదువైన వాహనం యొక్క చక్రాలు జారే నేలపై మళ్లీ జారిపోతాయి. కానీ చివరకు అతను ఆమెను తెల్లటి జైలు నుండి విడిపించేలా చేస్తాడు. అతను మళ్లీ బొగ్గు మనిషి యొక్క స్లో ట్రక్కును పట్టుకున్నప్పుడు అతని కిల్లర్ ప్రవృత్తులు మళ్లీ సక్రియం చేయబడతాయి. ఈ సమయంలో అతను వ్యాన్ను వెనుక నుండి బలంగా ఢీకొట్టి కొండపై నుండి పడిపోయేలా చేయడానికి ప్రయత్నించాడు. కాని ద్వేషంతో కళ్ళు మూసుకుని అడ్డదారిలో తన మూర్ఖపు సహచరుల దాడి ఎలా అదుపు తప్పుతుందో క్వెల్లా చూడలేదు. ఎంత పెద్ద మనుషులారా! హోరాసియో మరియు గాస్పర్లు బుల్లెట్ల వలె కాల్చబడ్డారు మరియు వారు పైకి ఎక్కినప్పుడు వారు తమతో పాటు క్యూల్లాను చూస్తారు. బిగ్గరగా అరుపులు మరియు భయంకరమైన శాపాలను పలుకుతారు. దేవునికి ధన్యవాదాలు. అంతా అయిపోయింది. పాత బొగ్గు ట్రక్ తన మార్గాన్ని తిరిగి ప్రారంభించింది. ఈసారి మరింత నిశ్శబ్దంగా ఉంది. కుక్క లోపలి నుండి పిట్ట తన సహచరుడి వ్యర్థాలను ఎలా వెంబడించాలో మృదువైన మార్గంలో కష్టంగా కదులుతుంది. ఇది మీ మార్చ్ కష్టతరం చేస్తుంది. మేము లండన్కు తిరిగి వస్తాము. రాడ్క్లిఫ్ హౌస్లో ఉత్సాహం తక్కువగా ఉంది.
రోజర్, అనిత మరియు నాన్య తమ ప్రియమైన కుక్కలను మళ్లీ ఎప్పుడైనా చూడాలనే ఆశను కోల్పోయారు. కాని తమపై దాడి చేస్తున్న ఈ నల్ల చికాడీ ఏమిటి? కొన్ని సెకన్లలో లాబ్రడార్ కుక్కల పెద్ద కుటుంబం ఇంటిపై దాడి చేసింది. కానీ అవి మన కుక్కపిల్లలు మరి. నా ఉద్దేశ్యం, పెర్డిటా, మీరు ఏమి ధరించారు? అనిత తన ప్రశ్నకు సమాధానం దొరకడం మర్చిపోయేంత ఆనందం. మీ ప్రియమైన డాల్మేషియన్ కలిగి ఉండటం చాలా ముఖ్యమైన విషయానికి క్షేమంగా తిరిగొచ్చారు. నానీ, ఎప్పటిలాగే హ్యూలా ఆత్మలా ఇంటిని చీకటిగా చేస్తున్న చిన్న జంతువులన్నింటికీ మంచి స్నానం చేయాలని నిర్ణయించుకున్నాడు. కుక్కపిల్లలు సంతోషంగా ఉన్నాయి. వారు స్నానం చేయడం అంతగా ఇష్టపడనప్పటికీ నీటి తర్వాత శ్రద్ధగల నాని వారికి అద్భుతమైన విందును తినిపిస్తారని మరియు వారి వెచ్చని మరియు హాయిగా ఉన్న మంచానికి తీసుకువెళతారని వారికి తెలుసు. రోజర్, డియర్, అనిత చెప్పింది. ఒకసారి ఇంటికి శాంతి తిరిగి వచ్చింది. ఇక్కడ మనకంటే కుక్కపిల్లలు ఎక్కువ ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. మొదట మాకు 15 ఉన్నాయి. ఇప్పుడు పోంగో మరియు పెర్డీని లెక్కించండి. అలా చేస్తున్నప్పుడు అక్కడ సరిగ్గా 101 డాల్మేషియన్. నేను ఇప్పటికే గమనించాను అని రోజర్ సమాధానమిచ్చాడు. కానీ చింతించకండి, మేము అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాము. మేము దీనితో వ్యవహరిస్తాము. మరియు వెంటనే అతను ఒక పాటను మెరుగుపరచడం ప్రారంభించాడు. హే నాన్న, ఆ సౌండ్ ఏమిటి? ఒకరు అడుగుతారు. కొత్తగా దత్తత తీసుకున్న కుక్కపిల్లలు ఇది సంగీతమని పిలుస్తారు. చిన్న పిల్లవాడు. కానీ నాకు అది ఆనంద శబ్దం.